కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం సంపూర్ణ వివరణ. భారతదేశంలో ప్రాముఖ్యత గల శక్తివంతమైన క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం ఒకటి. ఇది ప్రధానంగా సర్పదోష, నాగదోష నివారణకు ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. ఈ ఆలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య గ్రామంలో ఉంది. ఆలయ మహిమాన్విత కథనాలు, పురాణ ప్రస్తావన. స్కంద పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మహాసర్పాలైన వాసుకి మరియు ఇతర నాగరాజులతో కలిసి ఉంటారని చెబుతారు. సురాసుర యుద్ధంలో తారకాసుర, శూరపద్ములను సంహరించిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భూలోకానికి వచ్చి వాసుకి నాగుని రక్షించిన స్థలం ఇదే. మహర్షి కుబ్జా ఈ ప్రాంతంలో తపస్సు చేసి స్వామిని కోరగా ఆయన ఆశీర్వాదంగా ఈ క్షేత్రం పవిత్రమైనదిగా మారింది. శ్రీ ఆదిశంకరాచార్యులు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ స్థలానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆలయ నిర్మాణం ప్రత్యేకతలు: గర్భగృహం, ప్రధాన ప్రతిమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం. ఆయన పాదాల వద్ద వాసుకి నాగుడు దర్శనమిస్తాడు. స్వామి త్రిశూలం, చక్రం, బాణం, ధనస్సులతో విలసిల్లుతాడు. ద్వారపాలకులు స్వామికి రక్షకులుగా 2 నంది విగ్రహాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. నాగమండల నాగప్రతిష్ఠ. నాగదోషం ఉన్న భక్తులు ప్రత్యేకంగా నాగమండల పూజలు చేయడం ఇక్కడ ప్రాచీన సంప్రదాయం. సర్ప సంస్కార పూజ. ఇది ఇక్కడ అత్యంత ముఖ్యమైన పూజ. ఈ పూజ ద్వారా పితృదోషం, నాగదోషం, సంతానహీనత వంటి సమస్యల నివారణ జరుగుతుందని నమ్మకం. ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు. ముఖ్య పూజలు: 1. సర్ప సంస్కార పూజ. నాగదోష నివారణ కోసం ప్రముఖమైన పూజ. ఇది 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ పూజ కోసం ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. 2. అశ్లేష బలి. నాగదోష నివారణకు చేసే మరో ముఖ్యమైన పూజ. అశ్లేష నక్షత్ర రోజున ఈ పూజను చేయడం శ్రేష్టం. 3. కల్ప పూజ. దీర్ఘకాలంగా నాగదోష బాధపడుతున్న భక్తులు చేసే ప్రత్యేక పూజ. 4. నాగ ప్రతిష్ఠ. శిలామయమైన నాగ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్య ఉత్సవాలు: సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో నిర్వహించే పర్వదినం. స్వామివారి బ్రహ్మోత్సవం ఈ సమయంలో అద్భుతంగా జరుగుతుంది. రథోత్సవం వైశాఖ మాసంలో నిర్వహించబడే పెద్ద ఉత్సవం. నవరాత్రి, దీపావళి ఉత్సవాలు ఆలయంలో భక్తుల హర్షధ్వానాలతో ఉత్సాహంగా జరుగుతాయి. తీర్థాలు, పవిత్ర స్థలాలు. సంప్త కుంతి తీర్థం. ఇది ఆలయం సమీప